ఏమండి, ఈ ఇంట్లో ఉన్న సుధామ్మ గారు ఎక్కడికి వెళ్ళారు? ఆయనకు ఒంట్లో బాలేదమ్మా, ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఏ హాస్పిటల్కి? నాకు తెలియదమ్మా. తెలియలేదని మనం ఎలా ఊరుకుంటాం నాన్న? మరి మనం ఇంకేం చేయగలమమ్మా? అతను ఏ ఊళ్ళో ఏ హాస్పిటల్లో ఉన్నాడో మనం ఎలా కనిపెట్టగలం? నేను కూడా సాధ్యమైనంత వరకు అతనికి తెలిసిన వాళ్ళందరినీ అడిగి చూశాను. ఎంత గొప్ప సింగర్ ఆయన ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదంటున్నారో. అదేనమ్మా నాకు అర్థం కావడం లేదు. నాన్న, రాజీవ్కి పెళ్లి నిశ్చయమైందట. నేను ఆయన పెళ్లికి వెళ్ళాలి. ఓ ప్రెజెంటేషన్ కొనాలి నాన్న. ప్రెజెంటేషనా? నీకేం కొనాలనిపిస్తే అది కొను. ఇలా చూడమ్మా, మీరు అడిగిన డబ్బు దీనికి రాదమ్మా. అయ్యో, అలా అనకండి. ప్రాణాలతో పోరాడుతున్నారు. ఈ డబ్బుతోనే ఆయన ప్రాణాలు కాపాడాలి. ఆ విషయాలన్నీ మాకు అనవసరం అమ్మా. దీనికి అంత డబ్బు రాదు. కొంచెం దయ చూపించండి. అమ్మా, దాన్ని నమ్మొద్దు. నువ్వు నాతో రా. వద్దమ్మా. అమ్మా, ఇలా చూడు, ఇది ఆర్గ్యూ చేసే సమయం కాదు. ఇంకేం మాట్లాడకుండా నువ్వు నాతో రా. నేను నిన్ను వెతుక్కుంటూ ఇంటికి వెళ్ళానమ్మా. ఇంటికి వెళ్ళావా? ఇంట్లో ఎవరూ లేరుగా? అవునమ్మా, జయదేవ్ అంకుల్ ట్రీట్మెంట్ గురించి మాట్లాడదామని వచ్చాను. కానీ అంతలో నువ్వు హాస్పిటల్కి వెళ్ళావని అక్కడున్న వాళ్ళు చెప్పారు. అలాగా? ఏ హాస్పిటల్కి వెళ్ళారో తెలియక నేను చాలా టెన్షన్ అయ్యానమ్మా. అప్పుడే అనుకోకుండా నేను షాప్లో చూశాను. దేవుడు మనిషి రూపంలోనే సాయపడతాడని విన్నాను. అది నిజమేనమ్మా. నిద్రపోతున్నారు. గట్టిగా మాట్లాడుకో, నిద్రపోనివ్వు. ఎవరు? ఏమండి, ఎవరొచ్చారో చూడండి. నా కూతురు. ఎలా ఉన్నావమ్మా? నేను చేసిన తప్పుని క్షమించానని చెప్పడానికి వచ్చావమ్మా. చాలా సంతోషం. మంచి చెడుల గురించి ఆలోచించే వయసు నాకు లేదు. కానీ ఒకటి బాగా అర్థమైంది. పగలు, ప్రతీకారాలు తీర్చుకోవడానికి కాదు ఈ జీవితం. ఇలా చూడమ్మా, నువ్విలా మాట్లాడుతుంటే నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? నేను తప్పు చేశానా అని నాలో నేనే కుమిలిపోయేవాణ్ణి. చెయ్యని తప్పుకి ఒక్కోసారి శిక్ష అనుభవించాల్సి వస్తుంది. నువ్వే తప్పు చేయలేదు కదమ్మా. అదంతా ఇప్పుడెందుకులేమ్మా. నువ్వు నాకు సహాయం చేయాలమ్మా. మీ నాన్నగారిని కలవడానికి నువ్వే ఎలాగైనా ఏర్పాటు చేయాలి. మీకు మంచి ట్రీట్మెంట్ ఇప్పించమని నాన్నగారు ఇక్కడికి పంపించారు. ఇక్కడ జరిగిందంతా వెంటనే వెళ్ళి నాన్నతో చెప్పాలి. మీరు ఇక్కడ? విధి చాలా బలీయమైందమ్మా. రాజుకి యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంటా? ఎలా జరిగింది? వాడు బైక్ లో వస్తూ ఉంటే ఓ కారు గుద్దింది. రాజు ఇప్పుడు ఎలా ఉన్నాడు? వాడి కాలుకి దెబ్బ తగిలింది. ఇప్పుడు చాలా సీరియస్ గా ఉంది. అంకుల్, ఏమంటున్నారు మీరు? మీరు చెప్తుంది నిజమేనా? రాజు ఇప్పుడు ఎక్కడున్నారు? నేను రాజును చూడొచ్చా? నాతో రామ్మా. రాజు, రాజు, నువ్వేం దిగులు పడకు. నీకేం కాదు, త్వరగా నయమైపోతుంది. రాణి, నా జీవితం అయిపోయింది. అలా మాట్లాడుకు రాజు. ఇక మీదటంతా మంచి జరుగుతుంది అనుకో. బాధగా ఉంది. ఒక్క కాళ్ళతో బతికే కన్నా చావడమే మేలనిపిస్తోంది. ఏంటి రాజు ఇది? చిన్న పిల్లాళ్ళ. నా పరిస్థితి నీకు తెలీదు. సరి వదిలేసి. రాజు,
విరక్తిగా మాట్లాడుకో. దేవుడి నిర్ణయాన్ని మనం మార్చగలమా చెప్పు? అంకుల్, డాక్టర్ ఇప్పుడు రాజు పరిస్థితి ఎలా ఉందన్నారు? గాయాలు పూర్తిగా నయమయ్యే వరకు ఇక్కడే ఉండాలని డాక్టర్ గారు చెప్పారు. ఇలా చూడమ్మా, ఆ జయదేవ్తో నేనెంతగా గొడవపడ్డానో నీతో చెప్పాను. అటువంటప్పుడు ఇటువంటి పరిస్థితిలో ఆయన మొహం ఎలా చూడాలో నాకు అర్థం కావడం లేదు. నా కోసం ఒక్కసారి జయదేవ్ గారిని కలిసి రండి నాన్న. రండి, కూర్చోండి. ఇప్పుడు ఎలా ఉంది? ఏ మార్పు లేదు. ఇక నేను జీవించడానికి అవకాశం లేదనుకుంటాను. అలా మాట్లాడకండి. ఆపరేషన్ చేస్తే నయమవుతుందని డాక్టర్ గారు చెప్పారు కదా. సుధా, నువ్వు కాస్త బయటికి వెళ్ళు. నేను ఈయనతో కొంచెం మాట్లాడాలి. సరే, నేను బయటే వెయిట్ చేస్తాను. బాలచంద్ర, ఇక నేను బతుకుతాననే నమ్మకం నాకు లేదు. ఈ లోకం దృష్టిలో నేనొక దుర్మార్గుడిగా చనిపోవడం నాకిష్టం లేదు. నేను మీకు ద్రోహం చేశానేమోనని నా మనసు కృంగిపోతోంది. నో జయదేవ్, ఇప్పుడు నా మనసులో ఎటువంటి కోపం లేదు. కానీ మీకు తెలియని కొన్ని నిజాలు నాకు తెలుసు. ఆ నిజాల్ని ఇప్పుడు మీకు చెప్పాల్సిన సమయం వచ్చింది బాలచందర్. మీరు ఆ ఇంటికి అల్లుడవ్వకముందే నేను సుధతో సన్నిహితంగా ఉండేవాణ్ణి. సంగీతం అంటే తనకి చాలా ఇష్టం. కానీ అంతకంటే మీరంటే ఇష్టం. నేను పెళ్లి గురించి తనని ప్రపోజ్ చేసినప్పుడు తను ఏముందో తెలుసా? నేను పెళ్ళంటూ చేసుకుంటే ఆయన్ని చేసుకుంటాను, మిమ్మల్ని నేను ఒక మంచి స్నేహితుడిగా భావిస్తున్నాను అంది. ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత శంకరనారాయణ గారు కాలం చేసిన రోజున మీరు చేసిన గొడవ గుర్తుందా? ఆ రోజు నుంచి ఊరంతా కలిసి మా ఇద్దరికీ అక్రమ సంబంధం అంటగట్టారు. ఒంటరిగా ఉన్న తనకి ఒక తోడు అవసరమైంది. పరాయవాడిగా ఉండి తనకి సాయం చేయడం కుదరదు. ఏం చేయాలో నాకు తెలియలేదు. అందుకే ఈ సమాజం నోరు మూయించడానికి భార్యాభర్తలుగా నటించాం. కానీ నేను తనని ఎప్పుడూ నా సోదరుగానే భావించాను. జయదేవ్, మీరు చెప్పేది? నేను చెప్పేదంతా నిజం. ఇన్నాళ్ళు నేను తనకు తోడుగా ఉండేవాణ్ణి. కానీ నేను మంచాన పడిన దగ్గర నుంచి తను నాకు తోడుగా ఉండి సాయం చేస్తోంది. నా కోసం తను చాలా కష్టపడుతోంది. ఎన్ని జన్మలెత్తినా తను చేసిన సహాయానికి నేను రుణం తీర్చుకోలేను. నాదో చిన్న కోరిక బాలచందర్. నేను చనిపోయేలోగా నా కోరిక తీరుస్తారా? మీరు తీరుస్తారని ఆశిస్తున్నాను. నేను చనిపోయాక సుధ అనాథగా మిగిలిపోకూడదు. తనకి తోడుగా ఉంటానని నాకు మాట ఇవ్వండి. జయదేవ్, మీకేమీ కాదు, నాకు పూర్తి నమ్మకం ఉంది. అయినా కూడా మీ సంతోషం కోసం నేను మీకు మాటిస్తున్నాను, సుధ అనాథ అవ్వదు. అంకుల్, ఏమైంది అంకుల్? ఏం లేదమ్మా. రాజు, రాణి. రాజు, ఏమైంది నీకు? ఎందుకు అదోలా ఉన్నా? నిర్మల వాళ్ళు ఇక్కడికి వచ్చారు. పెళ్లి క్యాన్సిల్ చేశామని చెప్పారు. ఒంటి కాలితో ఉన్న నాకిచ్చి తన కూతుర్ని పెళ్లి చేయనని నిర్మోహమాటంగా చెప్పేశారు. శుభలేఖలు అందరికీ పనిచేశారు. ఇక పైన నా ముఖాన్ని ఎవరికైనా ఎలా చూపించగలుగుతాను? నీకు చేసిన ద్రోహానికి ఆ దేవుడే శిక్ష విధించాడు. ఇకపై నేను ఒంటరివాణ్ణి. నన్ను క్షమించు రాణి. నువ్వెక్కడికి వెళ్ళిపో. ఎందుకు ఇలా విరక్తిగా మాట్లాడుతున్నావు రాజు? రాణి, ఇక నాకు ఎవరున్నారు? ఇలా మాట్లాడుకు రాజు. నీకు నేను లేనా?
రాణి, నువ్వేమంటున్నావు? అవును రాజు, నా మనసులో అప్పటికి ఇప్పటికీ ఒకరే ఉన్నారు. అది నువ్వే. ఏంటి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు చెప్పేది నేను నమ్మొచ్చా రాణి? తప్పకుండా రాజు. నిజంగానే చెప్తున్నావా? మనకి పెళ్లి జరుగుతుందంటావా? తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. రాణి, నీ విశాల హృదయం ముందు నేనేమీ కాను. రాణి, నీకు నేను ఎంత ద్రోహం చేశాను. మీరు అంగీకరిస్తే మీకు నిశ్చయమైన అదే ముహూర్తానికి మన పెళ్లి జరుగుతుంది. రాణి, జయదేవ్ గారు చనిపోయారు. మీకు తెలుసా మేడం? ఎప్పుడు? ఆపరేషన్ ఫెయిల్ అయింది, ఇప్పుడే చనిపోయారు. ఓ గాడ్! పదమ్మా. ఇలా చూడు సుధా, ఇక్కడ నువ్వు ఒంటరిగా ఉండద్దు. నువ్వు కూడా మాతో పాటు వచ్చాయి. వద్దండి. ఎందుకలా మౌనంగా ఉండిపోయారు? అన్నీ సాయంత్రం మాట్లాడదాం. కుదరదు, నాకిప్పుడే తెలియాలి. మీరు నాతో రండి. మీరు వచ్చే వరకు నేను ఇక్కడి నుంచి కదలను. రాణి, గొడవ చేయకు. మన మాటలు వాళ్ళు వింటారు. మిగతా వాళ్ళ